హాయ్ వన్ అండ్ ఆల్. ఈరోజు నేను గోంగూర పచ్చడి వండాను. మీరు ఏం వండారో కామెంట్ చేయండి. ఈ గోంగూరని మా ఊరు సైడు జనపకూర అని కూడా అంటారు. ఈ గోంగూరతో చేసే ఐటమ్స్లో గోంగూర పచ్చడి, గోంగూర నూకల చారు, గోంగూర పప్పు అంటే నాకు బాగా నచ్చుతాయి. ఈరోజు గోంగూర పచ్చడి రెసిపీ షేర్ చేస్తాను. రేపు గోంగూర నూకల చారు చేసి ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను. చాలామంది ఈ గోంగూర ఆకులను నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర బోటి ఇలాగ ఎక్కువగా వండుతూ ఉంటారు. మాకు కూడా ఇక్కడ ఎక్కువగా నాన్ వెజ్ అమ్మే షాపుల పక్కన ఈ గోంగూర ఎక్కువగా అమ్ముతూ కనిపిస్తారు. నేనైతే ఇప్పటి వరకు నాన్ వెజ్ ఐటమ్స్లో ఎప్పుడు గోంగూర యూజ్ చేయలేదు. నిజం చెప్పాలి అంటే నేను నాన్ వెజ్ ఐటమ్స్ వండడమే చాలా తక్కువగా వండుతూ ఉంటాను. అందుకే గోంగూర తెచ్చినప్పుడల్లా ఈ పిక్కల్ చేసి గోంగూర పిక్కల్ నాకు ఫేవరెట్ అయిపోయింది. ఈ గోంగూర పిక్కల్ తినేటప్పుడు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చినట్టు నాకు మాత్రం ఈ గోంగూర పచ్చడిలో కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని అది కలుపుకొని తింటే నచ్చుతుంది. మీకు ఎలా తింటే గోంగూర పచ్చడి నచ్చుతుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.